2025లో ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ ఎవరైతే ఇలాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో, మనకు తెలంగాణ టీజీ పీజీ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లాంచ్ అయిందండి. సో మనకి ఇందులో మెయిన్ గా నోటిఫికేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీజీ పీజీ సెట్ 2025 అండి. సో మెయిన్ గా ఎవరైతే పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మ్యాండేటరీగా మీరు ఇందులో రిజిస్ట్రేషన్ ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అందులో క్వాలిఫై అయిన తర్వాతనే మీరు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ, యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో మీరు కోర్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ మనకు ఎప్పటి నుంచి అంటే 17th మార్చ్. సో 17th మార్చ్ నుంచి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్స్, సో మీరు పీజీ సెట్, ఎంఫార్మసీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, 16th జూన్ నుంచి 19th వరకు మీకు ఏదో ఒక షిఫ్ట్, సో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. సో ఏదో ఒక రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ 17th మార్చ్ నుంచి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి. సో ఇక్కడ ఎవరైతే ఓసీ కావచ్చు అండ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ 1100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 600 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తున్నారు మనకు అప్లికేషన్ కి. సో ఇవన్నీ మనకు బేసిక్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ కావచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులోనే మనకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారండి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎగ్జామ్స్ ఏ రోజు ఉంటాయి, ఎగ్జామ్ షెడ్యూల్, ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించినవి, లిస్ట్ ఆఫ్ పేపర్స్ అంటే మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, అండ్ సిలబస్. సో ప్రతి ఎగ్జామ్ కి సిలబస్ కాపీ ఉంటుంది. అందులో ఏదైతే ఉందో అది మాత్రమే చదవండి. నెక్స్ట్ రీజనల్ సెంటర్స్ అంటే ఎక్కడెక్కడ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అది. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఈ పీజీ సెట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ టీజీ పీజీ సెట్ 2025. సో మనకు ఎలా అయితే గేట్, జీప్యాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో దీనికి సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అవి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. సో నోటిఫికేషన్ లో లైక్ ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే మిస్ చేశానో అవి, సో మనకు ఏవైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయో అవి మాత్రమే ఈ పీడిఎఫ్ లో కూడా ఉంటాయి. సో నేను ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే చెప్తాను. సో ఎగ్జామ్ డేట్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి మెయిన్ పాయింట్, ఆన్లైన్ అప్లికేషన్ 17th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ వితౌట్ లేట్ ఫీ 19/5/2025 లోపే మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడదు. అదే మీరు 19 తర్వాత వేసుకుందాం అనుకుంటే 250 రూపీస్ ఎక్స్ట్రా, నెక్స్ట్ 1025 వరకు, సో ఇలా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే మీరు ఎంటెక్, ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ 17th మార్చ్ లోపే వేసుకోండి. లేదంటే ఈ ఎక్స్ట్రా ఫీజెస్ అన్ని మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్స్ వచ్చేసి 7th నుంచి జూన్ 2025 మీరు ఆన్లైన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ కి సంబంధించింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీజీ సెట్ ఇక్కడ చూడండి, ద వేకెంట్ సీట్స్ ఆఫ్టర్ అడ్మిటింగ్ గేట్, జీపాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ విల్ బి ఫిల్డ్ విత్ candidates based on the rank or percentile score secured in the TG PG set 2025 entrance. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంటెక్ స్టూడెంట్స్ లైక్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎంఫార్మసీ జీపాట్ వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్, జీపాట్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఎవరికి ఇస్తారు, పీజీ సెట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి ఇస్తారు. సో ఎవరికైతే గేట్, జీపాట్ ఉంటుందో మీకు నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, అందులో అప్లై చేసుకోవాలి. ఇది జస్ట్ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. మీకు గేట్ ద్వారా ఎంటెక్, జీపాట్ ద్వారా ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటే మీకు సపరేట్ లింక్ వస్తుంది. ఎప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మీరు కూడా దాని ద్వారా అప్లై చేసుకోవాలి. సో పీజీ సెట్ ఎంట్రన్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఫర్ జీపాట్ క్యాండిడేట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ టు హ్యావ్ అడ్మిషన్ ఇంటూ ఫుల్ కోర్స్. సో ఇది మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది. సో ఎవరైతే గేట్, జీపాట్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇందులో రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అటెంప్ట్ ఇస్తా, జస్ట్ నార్మల్ గా పీజీ సెట్ రాద్దాం అనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. కానీ జీపాట్, గేట్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఈ డేట్స్,
సో ఇందులో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. సో అంత ఇంపార్టెంట్ ఏం కావు ఇవి. సో ఇది నోటిఫికేషన్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సో కమన్స్మెంట్, ఇది ఫీజు, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను. సో ఇవి మళ్ళీ రిపిటేషన్ అవుతుంది, అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయిపోయింది. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. సో ఇందులో కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. సిబిటి ఆన్లైన్ లో ఉంటుంది ఎగ్జామ్. మళ్ళీ ఎగ్జామినేషన్ 2 hours ఎగ్జామ్ ఉంటుంది మనకు. 11 AM to 12 మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 to 4 PM ఉంటుంది. సో మీకు ఏదో ఒక షిఫ్ట్ లో వస్తుంది. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్ గా ఆ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. సో 25% ఆఫ్ మార్క్స్ రావాలి. సో 30 మార్క్స్ రావాలి. మనకు 120 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 120కి మినిమం 30 మార్క్స్ రావాలి. ఎవరికి? అదర్ దాన్ SC ST వాళ్ళకు. సో వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో మీకు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు బీటెక్ కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు, మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో, అదే నార్మల్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే లైక్ SC ST బీసీ వాళ్ళు ఉంటారో, మీకు 45% ఆఫ్ మార్క్స్ రావాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ మీరు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి నేను ఫాస్ట్ చెప్తున్నాను. అండ్ మీరు వెబ్సైట్, ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ టెస్ట్ పేపర్స్. సో లిస్ట్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ అంటే మనకు PG సెట్ లో టోటల్ 19 పేపర్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, సో ఫార్మసీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, సో వేరియస్ 19. సో మీరు BE బీటెక్ కావచ్చు, ఫార్మసీ ఎందులో చేశారో అందులో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. 19 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్. సో దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రీజనల్ సెంటర్స్. సో కేవలం 2 సెంటర్స్ మాత్రమే ఉంటాయి, హైదరాబాద్, వరంగల్. సో ఎవరైతే PG సెట్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఈ వీక్ లోనే అప్లై చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ లో వస్తాయి, వరంగల్ సైడ్ కావాలనుకుంటున్నా వరంగల్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి, ఎం ఫార్మసీ అండ్ మనకు ఈ ఎంటెక్ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి మీరు అనుకున్న సెంటర్ రాకపోవచ్చు. సో ఫాస్ట్ గా హైదరాబాద్ కావాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ ఇవ్వండి. లేదు హైదరాబాద్ కాకపోతే వరంగల్. ఇవి 2 ఉంటాయి సెంటర్స్, ఎక్కువ ఉండే మనకు. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ క్లిక్ చేస్తే మొత్తం మీరు ఎందులో అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మసీ కావాలనుకుంటాం, జస్ట్ ఫార్మసీ మీద క్లిక్ చేయండి. సో ఫార్మసీలో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, సో ఎగ్జామ్ దేని మీద అడుగుతారో మొత్తం సిలబస్ కాపీ ఉంటుంది. సో సిలబస్ కాపీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న సిలబస్ మాత్రం మీరు చదవాలి, ఎక్స్ట్రా ఏం చదవకండి. సో అలా మీకు నచ్చిన ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ అనుకోండి. సో సివిల్ ఇంజనీర్ కి సంబంధించి మొత్తం మీరు సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని, లేదంటే జిరాక్స్ తీసుకొని వాటికి మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి, ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వకండి. సో ఇలా సిలబస్ ఉంటుంది. రీజనల్ సెంటర్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ ఆ నోటిఫికేషన్ ఏదైతుందో అవే ఉంటాయండి, సేమ్ అన్ని రిపిటేషన్ ఉంటాయి. సో ఎక్స్ట్రా ఏముండవు. సో అవి స్కిప్ చేస్తున్నాను. ప్యాటర్న్. సో ప్యాటర్న్ కూడా ఆల్రెడీ చెప్పాను. 120 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. మనకు CBT టెస్టే ఉంటుంది. మినిమం 30 మార్క్స్ రావాలి. సో SC ST వాళ్ళకి ఎలాంటి మినిమం మార్క్స్ ఉండవు. సో నెగిటివ్ మార్కింగ్ కావచ్చు, ఏముండవు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అప్లికేషన్ మనకు డేట్ వచ్చేసి 17th నుంచే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ 17th నుంచి. సో ఎవరికైతే మీరు అనుకున్న సెంటర్ కావాలనుకుంటే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేస్తే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క ఐడి వస్తుంది అప్లికేషన్ కి సంబంధించింది. ఇక్కడ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు 17th నుంచి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 17th తర్వాత మీరు ఇవన్నీ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో లైక్ 17th నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 17th or 18th రోజు నేను ఒక క్యాండిడేట్ది తీసుకొని నేను అప్లికేషన్ చేస్తాను. సో దట్ ఎవరైతే లైక్ PG సెట్, ఎంటెక్, ఎం ఫార్మసీ ఆర్ ఎంఆర్క్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో వీడియో చేస్తాను, దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎంటెక్, ఎం ఫార్మసీ ఆర్ ఎంఆర్క్ సంబంధించిన ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అతను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఈ అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కాల్ మీ ఫర్ ఐడి కూడా కిందనే ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ PDFs కావచ్చు, లింక్స్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.